టీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు. తిరుపతి దేవస్థానంలోని తరిగొండ వెంకమ్మమ్మ నిత్యాన్నదాన పథకానికి 41 లక్షల రూపాయల చెక్కును టీటీడీ దేవస్థానం అధికారులకు అందజేసిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధరాఘవరావు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శివరాజు నగర్ గ్రామ వాస్తవ్యులు మోతే అంజయ్య గారి భార్య శ్రీమతి మోతే పెద్దాంకమ్మ గారి 2 పిల్లలు వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి పోయి వస్తుంటే వారి వాహనానికి ట్రాక్టర్ గుద్దుకోవడం వల్ల భార్యాభర్తలిరువురికి గాయాలయ్యాయి. మోతే అంజయ్యకు ప్రకటెముకలు విరిగాయి, చేతికి కూడా బాగా దెబ్బ తగిలింది. భార్యకి బ్రెయిన్ క్లాట్ అయ్యి ప్రస్తుతం కోమాలో ఉంది. ఆమె ఇప్పుడు గుంటూరు లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. వారి దీనస్థితిని తెలుసుకున్న దర్శి మానవతా సేవా సంస్థ ప్రతినిధులు వారికి బుధవారం సాయంత్రం శివరాజ్ నగర్లోని వారి ఇంటికి వెళ్లి 5,000 రూపాయలు ఆత్మీయ సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దేపతి వరప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ దనిరెడ్డి వెంకటరెడ్డి, అధ్యక్షులు సిహెచ్ బసవయ్య, ప్రధాన కార్యదర్శి జి వేణు, సంస్థ ప్రతినిధులు ఎం బ్రహ్మారెడ్డి, ఆర్ నారాయణ, డి నాగరాజు మరియు గ్రామస్తులు అంజయ్య, కొండ గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని దేవస్థానాల్లో హుండీలలో ఉన్న నగదును ఏ రోజుకా రోజు కానీ వారానికి ఒక రోజు కానీ తీసి బ్యాంక్ ఖాతాలో నమోదు చేయాలని దర్శి సీఐ వై రామారావు అన్నారు. బుధవారం రాత్రి దర్శి పురపాలక సంఘం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద రామారావు డీటీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్కు తెలిపారు. రామారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలో దేవస్థానాల వద్ద సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేసవి సమయంలో దొంగతనాలు, దోపిడీలు జరుగుతాయని ముందస్తు జాగ్రత్త చర్యగా దేవస్థానాల ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానాల్లో ఉన్న హుండీల్లో డబ్బులను తీసి బ్యాంక్ అకౌంట్ నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే దేవతామూర్తుల విగ్రహాల్లో ఉన్న బంగారు వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించిన ఆంజనేయ స్వామి గుడి వద్ద పుర ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేవస్థానాల వద్ద ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన పుర ప్రముఖులకు సూచించారు. కార్యక్రమంలో దర్శి ఎస్ఐఎం మురళి, ప్రముఖ వ్యాపార వర్గాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి టౌన్లో మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర టౌన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించి, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్, షాపుల వాళ్ళు అందరితోటి కూడా ఇక్కడ మన దర్శి మేము అందరం కూడా మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ సమ్మర్ సీజన్లో దొంగతనాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి, ముఖ్యంగా దేవాలయాల్లో దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము ఒక ప్రణాళికాబద్ధంగా కట్టడి చేస్తూ ఉన్నాము. అయినా సరే కొన్ని టెంపుల్స్లో ఈ హుండీలు రీసెంట్గా తిరణాళ్ళు జరిగి హుండీల్లో అమౌంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో దొంగలు కూడా వాళ్ళకి ఏరియా గురించి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా పూర్తి నిఘా ఉంచడం అయింది. అలాగే ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళని కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఆ టెంపుల్లో హుండీ కనుక ఉంటే ఆ హుండీ డబ్బుల్ని ఏ రోజుకా రోజు లెక్కించుకొని లేదా వారానికి ఒకసారి లెక్కించుకొని సంబంధిత బ్యాంక్ ఖాతాలోనో లేకపోతే ఆ టెంపుల్ కమిటీ పెద్ద మనుషుల దగ్గర ఉంచుకోవాలి. అలాగే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడైతే మనకి దర్శిలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే వారం వారం టెంపుల్కి సంబంధించి ఈ హుండీ డబ్బులను లెక్కించి జాగ్రత్త చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హుండీలో ఎక్కువ మొత్తంలో ఉంచకుండా చూస్తున్నారు. అలాగే గుళ్ళో, అమ్మవారి గుళ్ళలో ముఖ్యంగా ఈ బంగారపు వస్తువులు, చిన్న పుడకలు కానీ లేదంటే మెట్టెలు కానీ ఇంకా
హారాలు ఇట్లాంటి బంగారం కానీ వెండి కానీ ఏవి కూడా ఉంచబాకండి. అవసరం వచ్చినప్పుడు ఆ పండగ ఆ సందర్భంలో మాత్రమే ఆ వస్తువులు వాడి మళ్ళీ తీసి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎటువంటి దొంగతనాలకి ఆస్కారం లేకుండా అందరూ కూడా సహకరించాలి. సీసీ కెమెరాలు పెట్టుకునేదానికి కూడా అందరూ కూడా సహకరించాలి. ప్రతి టెంపుల్లో కూడా ముఖ్యమైనటువంటి అన్ని టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో. అలాగే ముఖ్యంగా దర్శిలో ఈ కమర్షియల్ ఏరియా ఏదైతే ఉంటుందో మనకి ఈ ఏరియాలో కూడా చాలామంది ఇప్పుడు కెమెరాలు పెట్టడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషము. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా దర్శి మండలం పొట్లపాలెం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ పక్వాడా కార్యక్రమం సూపర్వైజర్ అనురాధ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పిల్లలకు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి, తద్వారా పోషకాహార లోపం వల్ల పిల్లల యొక్క మేధాభివృద్ధిపై పెరుగుదలపై ఏ విధంగా ప్రభావం పడుతుందో తెలియపరచడం జరిగింది. అలాగే పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల కలిగే నష్టాల గురించి, ఆలోచన విధానంలో ఏ విధమైన మార్పులు జరుగుతాయో తెలియపరుస్తూ తల్లులు పిల్లల్ని ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచాలని, ఎక్కువ సమయం తల్లిదండ్రులు పిల్లలతో గడపాలని, వారికి కథలు చెబుతూ ఆటలాడిస్తూ ఉండాలని, దీనివల్ల వాళ్ళకి శారీరక మానసిక అభివృద్ధి జరుగుతుందని తెలియపరిచారు. అనంతరం పిల్లలకు పాటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే గురువారం గుంజ జాహ్నవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి జాహ్నవిని ఆశీర్వదించడం జరిగింది. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఇతర ఉపాధ్యాయులు రంగారావు, విజయభాస్కర్, అనిత, పద్మ, అంగన్వాడీ కార్యకర్త తిరుపతమ్మ, అంగన్వాడీ కేంద్రం ప్రాంత తల్లులు పాల్గొనడం జరిగింది. నాకు నమస్కారం. నా ప్రధాన ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి చేరిన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి పోషణ మేడం పోషణ పక్వాడా అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చారు. దానిలో భాగంగా మనందరికీ ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఈ అంగన్వాడీ చిన్నారి యొక్క బర్త్డే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గుంజా జాహ్నవి బర్త్డే సందర్భంగా అందరి మధ్య చిన్న 3 సంవత్సరాల వయసు ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులని అందరి మధ్య బర్త్డే వేడుకలు జరుపుకోవాలి. రోజు వాళ్ళ అమ్మని అడిగిందంట. అంటే పిల్లలకి ఆలోచన అనేది ఎంత అభివృద్ధి చెందుతుందని దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గతంలో జరిగిన కార్యక్రమాలు చూసి కానీ పిల్లలందరితో ఇంత చేసిన చూసి నేను కూడా అట్లే చేసుకోవాలి, సంతోషంగా గడపాలనే కార్యక్రమాలు ఎందుకు మనసు వికసిస్తుంది, ఆలోచన అనేది వికసిస్తుంది. అట్నే మీరు పిల్లలకి సెల్ ఫోన్ అనేది పక్కకు పెట్టి మీకు అందరికంటే అమూల్యమైనది ఏంటంటే కుటుంబం. ఫస్ట్ కుటుంబంలో ముందు పిల్లలు తర్వాత అత్త, మామ, భార్య, భర్తలు, ఇల్లు మనకు ముఖ్యం. ఈ తర్వాతనే వీళ్ళకి ఎంత ఆదాయం వచ్చినా ఏది వచ్చినా. కానీ మనం మధ్యతరగతి, చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఒక్కదాన్ని మనం మిస్ అయ్యి మిగతా అన్నిటి కోసం ఆధారపడతా ఉన్నాం. అవి వచ్చిన రోజు ఈ మిగలట్ల కుటుంబ వ్యవస్థ అనేది మిగలటం అయితే వస్తుంది బతుకు తెలుగు. కానీ ఈ మిగలట్ల ఇవి చూసుకొని దీని తర్వాతనే మిగతా దానికి మీరు మిగతా ప్రాధాన్యత ఇస్తే కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగుపడతారు. గతంలో ఈ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏళ్ళమే లెక్కారు. ఇప్పుడు నేను ఈ సంవత్సరం నుంచి గమనిస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చే తల్లులందరూ దాదాపుగా 18 నుంచి 25 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారు. ఎలాగే వాళ్ళు అవేర్నెస్ వచ్చింది. ఇంకా మీ పిల్లలు అంతకంటే ఇంకా బాగా కావాలంటే మీరు మీ యొక్క సమయం ఖచ్చితంగా వీళ్ళ కోసం కేటాయించండి. మీ పిల్లల కోసం మాత్రమే ఖచ్చితంగా కేటాయించండి. కేటాయించి మిగిలిన సమయం మాత్రమే ఈ సంపాదన మీద దృష్టి పెట్టండి. కానీ ఇలా కేటాయించకుండా మీరు సంపాదన మీద దృష్టి పెడితే వీళ్ళ భవిష్యత్తు అనేది మీరు ఎవరి కోసమైతే సంపాదించాలనుకుంటున్నారో తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఉండదు. వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ అమూల్యమైన సమయాన్ని మీ పిల్లలతో ఆడుకోండి, పిల్లలతో మాటలు చెప్పండి, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టండి, పిల్లలకు అన్ని విషయాలు విద్యాబుద్ధి నేర్పండి. విద్యాబుద్ధి అంటే చదువునే కాదు, ప్రతిదీ కూడా చదివే. అక్షరాలు మాత్రమే మేము నేర్పుతాం. అక్షరాలతో పాటు మంచి విలువలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, మనం ఇంట్లో పెద్దలతో ఎట్లా మాట్లాడుతాం అన్ని పిల్లలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మాట్లాడే విధానం కూడా మనం పిల్లల ముందర ఇచ్చుకోవడం ఇంకో రకంగా ఇబ్బంది పడటం అవన్నీ వాళ్ళు గమనిస్తుంటారు. కాబట్టి అవి మానుకోవాలి. మనం ఖచ్చితంగా మనకి ఇబ్బంది అనిపించినా మానుకోవాల్సిందే. పిల్లలు అన్నీ గమనిస్తూ ఉంటారు. అవి చేయడానికి ప్రయత్నం దానికి టీవీ పెడితే వీళ్ళ తమ్ముడు ఆ పిల్ల బ్రహ్మాండం జరుగుతుంది. ఎందుకు చూసి అనుకరణ. అట్లనే మనం గొడవ పడుతున్నాం అనుకో ఇంట్లో రోజు తరచుగా అదేవిధంగా ఆమె గొడవ పడే ప్రయత్నం చేస్తాం. తెలియదు అంటే మనం ఏదైతే చేస్తామో అది అలవాటు వస్తుంది. కాబట్టి మీరు మీ సమయాన్ని పిల్లలకి కేటాయించండి. పిల్లలు మంచి ప్రయోజనం అవుతారు. మంచి చదువులు నేను ఇక్కడి నుంచి మొబైల్కి
చాలా మంది నా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ డాక్టర్ సీట్ కొడతారని కొట్టే విధంగా వాళ్ళు ఇక్కడి నుంచి హై స్కూల్ పోయినా కాలేజీకి పోయినా ఖచ్చితంగా మా యొక్క గైడెన్స్ పిల్లల మీద ఖచ్చితంగా నా ఫోకస్ ఉండదు. పిల్లల్ని వీళ్ళందరూ కనీసం కొంతమంది ఆయన ఇక్కడ మంచి పొజిషన్ వస్తారని నేను ఆశిస్తూ మీరు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా దొనకొండలో ముగిసిన జనాభా గణన శిక్షణ తరగతులు మే 1 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. దొనకొండ స్థానిక మండల కేంద్రంలో జనాభా గణన ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఈ రోజుతో విజయవంతంగా ముగిశాయి. ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 3 దశల్లో నిర్వహింపబడింది. ఈ శిక్షణలో దొనకొండ మండలానికి చెందిన 92 మంది ఎన్యూమరేటర్లు మరియు 16 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. అంతేకాకుండా గత 15 రోజులుగా జనాభా వివరాల సేకరణ, సాంకేతిక అంశాలు మరియు హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియపై వీరికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, గణన పర్యవేక్షకులు మరియు ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. దొనకొండ మండల ప్రజానీకానికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దొనకొండ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా మే 1వ తారీఖు నుంచి ఆఖరి వరకు కూడా ఇండ్ల గణన, ఇండ్ల జాబితా అనే ఒక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వే నిర్వహించడానికి గాను మన మండలంలో ఉన్న అన్ని ద్వారా ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒకటి ఉంది. అది ఏప్రిల్ 16 నుంచి ఈ మంత్ ఎండింగ్లో కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనిని గమనించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనివలన మన జనాభా లెక్కలు ఏవైతే సేకరణ చేస్తామో దానివల్ల దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఒక నియోజకవర్గాల నుంచి విభజనకు కానీ, ఒక రిజర్వేషన్స్ కానీ, ఒక ఆర్థికంగా స్వావలంబనం కానీ, ఏవైనా ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా కానీ ఈ జనాభా గణన, ఇళ్ల గణన, ఇళ్ల జాబితాల గణన అని చెప్పేసి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మండల ప్రజానీకం అందరూ అవేర్నెస్ కల్పించుకొని వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటూ ఎవరైనా చేయలేని వాళ్ళు మాత్రము ఎన్యూమరేటర్ ఇంటి వద్ద వచ్చినప్పుడు సరైన సమాచారం అందించి వాళ్ళని సహకరించి ఎన్యూమరేషన్ను కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దొనకొండ మండల ప్రజలందరికీ నమస్కారాలండి. మరి జనాభా గణన అనేది ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మన మండలంలో కూడా. మరి ప్రతి గ్రామంలో కూడా స్వర్ణ గ్రామ సిబ్బంది చేత మనం జనగణన అనేది చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి వద్దకే వచ్చి జనగణన చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి వద్దనే ఉండి మీ యొక్క సమాచారాన్ని వారికి తెలియపరచవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇక్కడ లేకుండా వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలని కోరుతున్నాను. అట్లాగే ఇది స్వీయ గణన అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరే చేసుకోవచ్చు. ఎవరికైనా తగిన సహాయం కావాలంటే మా స్వర్ణగ్రామ సిబ్బంది మీకు తోడ్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వివరాలన్నింటినీ కూడా నమోదు చేసుకోవాల్సింది కదా. ఈ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ జనాభా గణనలో పాల్గొని మన మండలంలో పూర్తిగా జనగణన పూర్తి అయ్యే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గట్టిగా ఈరోజు మన దొనకొండ మండలంలో మొత్తం 108 మంది సూపర్వైజర్లు మరియు ఎన్యూమరేటర్కి సంబంధించి 3 విడతలుగా ఈరోజుతో శిక్షణ కార్యక్రమం ముగిసింది. అందరూ శిక్షణ పొంది వాళ్ళు మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు జరిగేటువంటి జనాభా గణనలో పాల్గొని ఇళ్ళ జాబితా మరియు ఇళ్ళ సర్వే చేసి సరైనటువంటి వివరాలు నమోదు చేయడం ద్వారా భారతదేశ జనాభా గణన కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు ఆదేశాల మేరకు దొనకొండ మండలంలో మేజర్ పంచాయతీల్లో గ్రామ సభ జరగనున్నట్లు దొనకొండ ప్రత్యేక అధికారి మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్నట్లు మీడియా ద్వారా తెలియజేశారు. దొనకొండ గ్రామ పంచాయతీలోని 50 మంది ప్రజానీకానికి దొనకొండ పంచాయతీ అభివృద్ధి అధికారి వారి యొక్క హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా తెలియపరుచుకున్నట్టు ఏమనగా రేపు అనగా
24/4/2026 శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు దొనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం నందు ఆవరణలో గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు దొనకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ వి వసంతరావు నాయక్ గారి అధ్యక్షతన పంచాయతీరాజు దినోత్సవ వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ సభ జరుగును కనుక గ్రామ పంచాయతీ పరిధిలోని 50 మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఈ గ్రామ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకొంచున్నాను. ఇట్లు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవల రిటైర్డ్ అయిన సోషల్ ఉపాధ్యాయులు అట్లూరి రామారావును పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి గురువారం ఆయన పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సందర్భంగా రామారావు పాఠశాలకు వారి మనవరాలు అట్లూరి సాన్విక జైస్ పుట్టినరోజు సందర్భంగా 20,000 విలువ చేసే హౌజా కంపెనీ కార్డ్లెస్ మైక్ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రావు మాట్లాడుతూ అట్లూరి రామారావు తన 37 సంవత్సరాల సర్వీస్లో కేవలం ఉపాధ్యాయులుగానే కాకుండా సమాజం పట్ల అవగాహన కలిగిన రచయితగా, కళాకారుడిగా అనేక పాత్రలు పోషిస్తూ వారి తల్లిదండ్రుల పేరున ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నడుపుతూ అంబేద్కర్ పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా సమాజానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అభినందనలు తెలుపుతూ కంటతడి పెట్టారు. ఎప్పుడూ ధైర్యంగా ఉండే రామారావు మాస్టర్ను కూడా వారి అభినందనలు చూసి కంటతడి పెట్టారు. కార్యక్రమానికి బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జున్ను రవి అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం తూర్పు సవటపాలెం రోడ్డు భాష్యం స్కూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం చూపించి హద్దులు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ల దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కు దర్శి నియోజకవర్గంలో నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం దర్శి పట్టణంలో తూర్పు చౌటపాలెం రోడ్లో ఉన్న భాష్యం స్కూల్ ఎదురుగా గ్రామ సర్వే నెంబర్ 777/2లో 4 సెంట్ల స్థలంను దళిత సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల సర్వేయర్ బ్రహ్మం తన సిబ్బందితో గురువారం కొలతలు వేయడం జరిగింది. ఈ సంబంధంగా దళిత సంఘాల నేతలు కొలతలకు సహకరించిన సర్వేయర్ బ్రహ్మంకు, అధికార పార్టీ నాయకులకు, వివిధ దళిత సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సమ్మర్ స్కూల్ హాలిడేస్లో పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, ఈతలకు, చెరువులకి, వాగులకు, బావుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని, వేసవిలో సెలవులు ఇచ్చారు కదా అంటూ వారికి వాహనాలు ఇవ్వడం వల్ల స్పీడ్గా వెళ్లడం, కొన్ని యాక్సిడెంట్లు గురవ్వడం జరుగుతోందని, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని ఏదైనా పని ఉంటే తప్ప ఎండలకు బయటికి రాకుండా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా ఇంట్లోనే ఉండాలంటూ ఇప్పుడు యువత ఐపీఎల్ బెట్టింగ్ పాల్గొంటూ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుందని, ఈ విషయాలపై జాగ్రత్తలు పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవంటూ సమ్మర్ సీజన్లో ఆరు బయట పండుకున్నప్పుడు దొంగలు పడే దొంగతనం జరిగే అవకాశం ఉందని పోలీసు వారి హెచ్చరికల మేరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణ అని మాట్లాడుతున్నాను. మన ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్క దొనకొండ మండలంలో ఎక్కువగా మనకి టెంపుల్ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా తిరణాలు జరిగి హుండీలు నిండినందువలన దొంగలకు అదొక మంచి అవకాశం అనుకొని వాటిపైన దాడి చేస్తున్నారు. కావున ఎప్పుడు సరే తిరణాలు అయిపోయిన వెంటనే హుండీలను గుళ్ళకు సంబంధించి తిరునాళ్ళు అయిపోయిన వెంటనే హుండీలోని మొత్తం సొమ్మును లెక్కించి దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో మీ గుడి పాలక మండలికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడం, లేదా దాన్ని ఖాళీ చేయించి ఎవరికైనా అప్పచెప్పి రిసిప్ట్ తీసుకోవడం లాంటివి చేయాలి. మరియు గుడికి సంబంధించి కాపలాదారుని నియమించుకోవడం, సీసీ కెమెరాను ఏర్పాటు చేయించుకోవడం ముఖ్యంగా చేయాలి.
మరీ ముఖ్యంగా వేసవికాలం అయినందువలన ప్రజలు ఎక్కువగా బయట పడుకుంటున్నారు. అంటే బయట మంచాలు వేసుకొని రోడ్డు పక్కన పడుకుంటున్నారు. వారు తన ఆభరణాలకు సంబంధించిన ఆభరణాలని, సొమ్ముల్ని ఏమన్నా కూడా మొత్తం బీరువాలో పెట్టుకొని లాక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు ముఖ్యంగా ఈరోజు అనగా ఏప్రిల్ 23వ తేదీతో స్కూళ్ళు ముగిసినందువలన చిన్నపిల్లలు ఎక్కువగా ఈతలకు అని చెప్పేసి బావిలలోకి, చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్తుంటారు. వాళ్ళపైన తల్లిదండ్రులు నిఘా ఉంచి అలాంటి వాటి పక్కన వెంటనే వారిని ఇంటి దగ్గర ఉంచవలసిందిగా కోరుచున్నాం. మరియు ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 12 తర్వాత సాయంత్రం 4, 5 వరకు ఇంటి వద్దనే ఉండేటట్టు ఎక్కువ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకునవలసిందిగా కోరుచున్నాం. మరియు ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్నందున యువత బెట్టింగ్కి అట్రాక్ట్ అవ్వకుండా, ఈజీ మనీకి అలవాటు పడకుండా తల్లిదండ్రులు నిఘా ఉంచవలసిందిగా కోరుచున్నాం. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఉంచి ఏం చేస్తున్నారు, ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎక్కువ డబ్బులు అటు ఇటు మారుస్తున్నారా అనే దాని మీద తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరుకుంటున్నాం. ఇలాంటి విషయాలు ఏ ఉన్నా కూడా ముందుగా పోలీస్ దృష్టికి తీసుకురావండి. వేసవికాలం సమయంలో ఎక్కువగా యువతరం ఎక్కువ హై మోటార్ స్పీడ్ ఉన్న బైక్స్ తీసుకొని వేగంగా వెళ్ళడం ఇలాంటివి నియంత్రించుకోవాల్సిందిగా కోరుచున్నాం. వారు ఎక్కువగా ముగ్గురుగా వెళ్ళడం, హెల్మెట్ లేకుండా ఉండడం, లైసెన్స్ లేకుండా ఉండడం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు బైకులు నడపడం వాటి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. కావున తల్లిదండ్రులు వారిని అదుపు చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి దేవస్థానంలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి 41 లక్షల రూపాయల చెక్కును టీటీడీ దేవస్థానం అధికారులకు అందజేసిన రాష్ట్ర మంత్రి సిద్ధరాఘవరావు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధరాఘవరావు గురువారం తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి విరాళం అందించారు. ఈ మేరకు సిద్ధరాఘవరావు దంపతులు, సిద్ధ సుధీర్ కుమార్ దంపతులు అన్నదాన విరాళంకు 41 లక్షల చెక్కును టీటీడీ అధికారులకు అందజేశారు. అనంతరం సిద్ధరాఘవరావు దంపతులు తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.